హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 24 ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాటం మ్యాచ్ అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా పోరాటం చేసి అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు పంజాబ్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 3వ స్థానంలో, ఈ సీజన్ లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇప్పటివరకు ఉండడం జరిగింది. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్నారు. ఎవరి స్థానం మారనుంది గెలుపు అన్నట్లుగా మ్యాచ్ అయితే మొదలైంది. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే ఎంచుకున్నారు. పంజాబ్ కింగ్స్ టీం ప్లేయింగ్ లో మార్కులు ఏమీ చేయకుండా మ్యాచ్ లోకి అయితే వచ్చారు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లో 2 మార్కులతో ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఇంజరీ కారణంగా ఈ మ్యాచ్ అయితే అందుబాటులో లేరు. క్వింటన్ డికాక్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నారు. ఇలా ముంబై వాంఖడే స్టేడియం ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. భారీ స్కోర్ బోర్డును చూడగలుగుతామన్నట్లుగా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. హోమ్ క్రౌడ్ కి సపోర్టర్స్ కి మంచి బూస్ట్ ని ఇవ్వగలుగుతారా ముంబై ఇండియన్స్ విజయంతో అన్నట్లుగా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ వరుసగా ముంబై ఇండియన్స్ 3 వరుసగా పరాజయాలను ఎదుర్కోవడం జరిగింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి క్వింటన్ డికాక్, రికెల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇద్దరు రావడం జరిగింది. క్వింటన్ డికాక్ ఇప్పుడు ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ ఆడుతున్నారు. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ వరుసగా 5 బాల్స్ డాట్ బాల్స్ గా వేశారు. 6వ బాల్ కి సింగిల్ మాత్రం లభించింది. ఈ విధంగా హర్షదీప్ ఈ సీజన్ లో బెస్ట్ ఓవర్ గా ఈ ఓవర్ వేయడం జరిగింది. మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 1 రన్ మాత్రమే వచ్చింది. 2వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పుట్టేటప్పటికి 12 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్. రికెల్టన్ కూడా 2 రన్స్ మాత్రమే చేయగలిగి మొదటి ఓవర్లో 5 డాట్ బాల్స్ తీసుకుని ఒక సింగిల్ మాత్రమే తీయగలిగిన రికెల్టన్ 2వ ఓవర్లో కూడా పెద్ద రన్స్ ఏం చేయలేక రికెల్టన్ మళ్ళీ 3వ ఓవర్లో హర్షదీప్ వేసే బౌలింగ్ లోనే రికెల్టన్ 2 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ ఆడి శశాంక్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే 0-1గా ఒక బాల్ మాత్రమే ఆడి యుజ్వేంద్ర చాహల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా వెంటనే 2 ముఖ్యమైన వికెట్లను ముంబై ఇండియన్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి నమన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 3 ఓవర్లు పుట్టేటప్పటికి 15 రన్స్ మాత్రం చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ పరంగా 4వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పుట్టేటప్పటికి 20 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 5 ఓవర్లు పుట్టేటప్పటికి 33 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6 ఓవర్లు పుట్టేటప్పటికి 48 రన్స్ 2 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 8 మాత్రం దగ్గరగా చేయగలిగారు. వికెట్లు మాత్రం 2 ప్రధానమైన వికెట్లను కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి 48 రన్స్ మాత్రం చేయగలిగి 7వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ పవర్ ప్లేలో హర్షదీప్ సింగ్ 2 ముఖ్యమైన వికెట్లు తీయడం చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ సీజన్లో ఈ ఓవర్లోనే తన పవర్ ప్లేలోని 2వ ఓవర్లోనే వికెట్లను తీయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే పంజాబ్ కింగ్స్ నుంచి చూస్తున్నామని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పరంగా ఐపీఎల్లో ఈ 2 వికెట్లతోటి హర్షదీప్ సింగ్ 101 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఈ విధంగా తన ఐపీఎల్ కెరీర్లో 101 వికెట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. క్వింటన్ డికాక్ నమన్ పరుగుల భాగస్వామ్యం 54 రన్స్ 27 బాల్స్ కి అద్భుతంగా కొనసాగుతుంది. ముందు 2 వికెట్లు పడిపోయినా కూడా క్వింటన్ డికాక్ మరియు నమన్ ఇద్దరు క్రీజ్లో నిలబడి 50 రన్స్ పరుగుల భాగస్వామ్యాన్ని అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. 7 ఓవర్లు పుట్టేటప్పటికి 67 రన్స్ 2 వికెట్లు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 8 ఓవర్లు పుట్టేటప్పటికి 74 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 86 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ చాహల్ డికాక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 28 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తున్నారు. 10 ఓవర్లు పుట్టేటప్పటికి 97 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.7గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 11 ఓవర్లు పుట్టేటప్పటికి 110 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ డికాక్ నమన్ పరుగుల భాగస్వామ్యం 104 రన్స్ 100 రన్స్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. 56 బాల్స్ కి డికాక్ అద్భుతమైన బ్యాట్ తోటి బౌండరీలో 6 అయితే చేస్తూ ఉన్నారు. 12 ఓవర్లు పుట్టేటప్పటికి 127 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 13 ఓవర్లు పుట్టేటప్పటికి 132 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ శశాంక్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ నమన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్ 29 బాల్స్ కి నమన్ కూడా అద్భుతమైన అర్ధ సెంచరీ అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ద్వారా స్కోర్ బోర్డు అయితే పెంచడంలో అర్ధ సెంచరీ ఉపయోగపడిందని చెప్పుకోవాలి. అర్ధ సెంచరీ అయిన వెంటనే నమన్ కూడా బాట్లెట్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి కెప్టెన్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 14 ఓవర్లు పుట్టేటప్పటికి 130 రన్స్ 3 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 15 ఓవర్లు పుట్టేటప్పటికి 145 రన్స్ 3 వికెట్లు. 16 ఓవర్ బౌలింగ్ శశాంక్ 16 ఓవర్లు పుట్టేటప్పటికి 160 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 17 ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 17 ఓవర్లు పుట్టేటప్పటికి 169 రన్స్ 3 వికెట్లు. డికాక్ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 101 రన్ 53 బాల్స్ కి తన అద్భుతమైన బ్యాటింగ్ ఇన్నింగ్స్ తోటి ఈ సీజన్ లో ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసుకోగలిగారు. క్వింటన్ డికాక్ సూపర్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. క్వింటన్ డికాక్ ద్వారా అలాగే నమన్ కూడా సపోర్టింగ్ గా వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో అద్భుతమైన పరుగులు అయితే లభిస్తూ ఉన్నాయి. ఈ విధంగా 18వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ హార్దిక్ పాండ్యా 14 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ కి శ్రేయస్ అయ్యారు బౌండరీ లైన్ మీద సూపర్ డైవ్ చేసి క్యాచ్ పట్టగా సూపర్ డైవ్ ద్వారా బాల్ ని బాట్లెట్ కు అందించగా అద్భుతమైన క్యాచ్ గా కొనసాగింది. ఈ విధంగా క్యాచ్ల పరంగా చూసినట్లయితే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పరంగా బెస్ట్ క్యాచ్ లో క్యాచ్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కెప్టెన్ టు కెప్టెన్ అన్నట్టు ఇక్కడ పోరాటం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా హార్దిక్ పాండ్యా 14 రన్స్ వద్ద 12 బాల్స్ ఆడి కెప్టెన్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్లు పుట్టేటప్పటికి 177 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ రూదర్ఫర్డ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేక కేవలం 1 రన్ మాత్రమే చేసి 5 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా హర్షదీప్ బౌలింగ్ విధానం చాలా బాగుందని చెప్పుకోవాలి. హర్షదీప్ వరుసగా 3 వికెట్లు కూడా తీసుకోగలిగారు ఈ మ్యాచ్ లోనే. క్రీజ్లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 19 ఓవర్లు పుట్టేటప్పటికి 186 రన్స్ 5 వికెట్లు. 20 ఓవర్ బౌలింగ్ వైశాఖ్ తిలక్ వర్మ కూడా 8 రన్స్ వరకు మాత్రం చేయగలిగి 3 బాల్స్ మాత్రం ఆడి రన్అట్ గా వైశాఖ్ ద్వారా వెనుదిరగాల్సి వచ్చింది. ఆఖరి బాల్ క్రీజ్లోకి మయాంక్ వచ్చారు. 20 ఓవర్లు పుట్టేటప్పటికి 195 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా వీక్ గా కనిపించారని చెప్పుకోవాలి. బ్యాటింగ్ లో క్వింటన్ డికాక్ ఒకటే 112 రన్స్ వరకు చేయగలిగి 60 బాల్స్ కి నాట్ అవుట్ గా నిలవడం జరిగింది. నమన్ 50 రన్స్ వరకు చేయగలిగి 31 బాల్స్ కి కొంతవరకు సపోర్ట్ గా నిలిచారు క్వింటన్ డికాక్. ఈ విధంగా వీరిద్దరి పరుగుల భాగస్వామ్యంతో ముంబై ఇండియన్స్ కి గౌరవప్రదమైన స్కోర్ బోర్డు అయితే 195 వరకు అయితే చేర్చగలిగారని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో 8 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా హర్షదీప్ 3 వికెట్లు, యాన్సన్ శశాంక్ 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. పంజాబ్ బౌలింగ్ లో పవర్ ప్లే లోను డెత్ ఓవర్స్ లోను అద్భుతమైన బౌలింగ్ చేసి ఎంఐ బ్యాటర్స్ ని కట్టడి చేసి ఎక్కువ రన్స్ ఇవ్వలేదని చెప్పుకోవాలి. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కొనసాగించలేకపోయారు ఎంఐ బ్యాటర్స్. పంజాబ్ బౌలింగ్ ద్వారా అద్భుతంగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. పవర్ ప్లేలో అలాగే ఆఖరి డెత్ ఓవర్స్ లో ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ఓవర్లో ఎక్కువ ఎంఐ బ్యాటర్స్ అయితే పంజాబ్ బౌలర్స్ కట్టడి చేశారని చెప్పుకోవాలి.
పంజాబ్ బౌలింగ్ లో పవర్ ప్లే అద్భుతంగా కొనసాగింది. పవర్ ప్లేలో కూడా అద్భుతంగా వికెట్లను కూడా తీసుకోగలిగారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ టార్గెట్ 196 చేదనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి ప్రభు సిమ్రాన్, ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ క్రీజ్లోకి రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 121 రన్స్, మొదటి ఓవర్లోనే 21 రన్స్ అయితే చేయడం జరిగింది. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ మొదటి బాల్ నుంచే బ్యాటింగ్ విధ్వంసం చేయడం మొదలు పెట్టారని చెప్పుకోవాలి. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ చేసేశారు. దీపక్ చహర్ బౌలింగ్ ద్వారా పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ అయితే ఆరంభాన్ని అయితే ఇచ్చారని చెప్పాలి. ఓపెనింగ్ ద్వారా రెండో ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి జస్ప్రీత్ బుమ్రా కూడా ఇప్పటివరకు ఈ సీజన్లో వికెట్ అయితే తీసుకోలేకపోయారు. ఈ సీజన్లో ఆడుతున్న ఐదో మ్యాచ్ వరకు కూడా వికెట్ అయితే దక్కలేదు. జస్ప్రీత్ బుమ్రాకి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తుంటారు. ముఖ్యంగా ప్రధానంగా వరల్డ్ టాప్ బౌలర్లో బుమ్రా ప్రధానమైన చెప్పుకోవచ్చు. ఈ విధంగా రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 26 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ప్రియాంశు ఆర్య 15 రన్స్ చేసి 9 బాల్స్ కి దీపక్ చహర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్లోకి కూపర్ కాన్లీ రావడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్, 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 39 రన్స్, 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ కూపర్ కాన్లీ కూడా 17 రన్స్ వరకు మాత్రం చేయగలిగి కూపర్ కాన్లీ దాదాపు ప్రతి మ్యాచ్ లో అర్ధ సెంచరీ వరకు అయితే చేసుకోగలిగారు. ఈ మ్యాచ్ లో మాత్రం 17 రన్స్ మాత్రం చేయగలిగి 12 బాల్స్ కి కీపర్ డికాక్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్, 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 61 రన్స్, 2 వికెట్లు. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. రన్ రేట్ మాత్రం 10.2గా ఉంది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే పంజాబ్ బ్యాటర్స్ ద్వారా లభిస్తుందని చెప్పుకోవాలి. పంజాబ్ బ్యాటర్స్ బౌలింగ్ సమయంలో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించారు. అలాగే ఇప్పుడు బ్యాటింగ్ సమయంలో కూడా టార్గెట్ 195 ఛేదించే విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే మంచి గేమ్ ప్లానింగ్ తోటి ఆడుతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొంతవరకు ముంబై బౌలర్స్ పంజాబ్ బ్యాటర్స్ ని అదుపు చేయడంలో కొంచెం తరబడుతున్నారని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ శార్దుల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్, 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 83 రన్స్, 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్, 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా. ఇక్కడికి ప్రభు సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ పరుగుల భాగస్వామ్యం 53 రన్స్, 33 బాల్స్ కి చేసుకోగలిగారు. ఈ విధంగా పరుగుల భాగస్వామ్యం శ్రేయస్ అయ్యర్ కి ప్రభు సిమ్రాన్ కి మంచి భాగస్వామ్యం కుదిరిందని చెప్పుకోవాలి. ఇక్కడ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేసి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ 2 వికెట్లను కోల్పోయినా కూడా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ అయితే పూర్తి చేసుకోగలిగారు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 10గా ఉంది. పంజాబ్ కింగ్స్ వైపు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఈ రన్ రేట్ ప్రకారం అద్భుతమైన టార్గెట్ చేయగా రన్ రేట్ అయితే అద్భుతంగా తీసుకొస్తున్నారు తమ బ్యాటింగ్ ద్వారా. పంజాబ్ బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ బౌలింగ్ కొంతవరకు వీక్ గానే కనిపిస్తుంది. 11వ ఓవర్ బౌలింగ్ శార్దుల్. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ లో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా క్యాచ్ అవుట్లు, ఎక్కువగా బౌండరీలను ఆపడంలో, రన్అట్లు చేయడంలో కూడా ఎక్కువగా లోపాలు కనిపిస్తున్నాయి. ప్రభు సిమ్రాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 53 రన్స్, 24 బాల్స్ కి అర్ధ సెంచరీ అయితే అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా ప్రభు సిమ్రాన్ పూర్తి చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా 12వ ఓవర్ బౌలింగ్ గజన్ ఫర్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 130 రన్స్, 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ ప్రభు సిమ్రాన్ భాగస్వామ్యం 100 రన్స్ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే వీరిద్దరు బ్యాట్ ద్వారా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ తోటి, అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి ఫీల్డింగ్ సమయంలోనూ అలాగే ఇప్పుడు బ్యాటింగ్ సమయంలో తన క్రీజ్లో నిలబడి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రభు సిమ్రాన్ కూడా తనకు తోడుగా ఇద్దరు కలిసి 100 పరుగుల భాగస్వామ్యాన్ని అయితే చేర్చుకోగలిగారు 55 బాల్స్ కి. ఈ విధంగా 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 146 రన్స్, 2 వికెట్లను కోల్పోయి చేసుకోవడం జరిగింది. 14వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్, 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 53 రన్స్, 31 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి ఇద్దరు బ్యాట్ ద్వారా. ప్రభు సిమ్రాన్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ విధంగా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 172 రన్స్, 2 వికెట్లను కోల్పోయి బుమ్రా 4 ఓవర్స్ పూర్తి అయిపోయాయి బౌలింగ్ ద్వారా. ఈ సీజన్లో బుమ్రాకి వికెట్ అయితే లభించలేదు. ఇప్పటివరకు 5వ మ్యాచ్ ఆడుతున్నా కూడా పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం కేవలం 24 రన్స్ కావాలి, 30 బాల్స్ మిగిలి ఉన్నాయి. చాలా ఈజీగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా బాల్స్ కంటే తక్కువ రన్స్ అయితే చేసుకోగలిగారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు ముంబై ఇండియన్స్ బౌలర్స్. ఎవరు కూడా పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ని కట్టడి చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. 16వ ఓవర్ బౌలింగ్ శార్దుల్, శ్రేయస్ అయ్యర్ 66 రన్స్ వరకు చేయగలిగి 35 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ద్వారా తన టార్గెట్ చేయడానికి చాలా దగ్గరగా తీసుకొచ్చి ఇక్కడ నమన్దీలు క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసారని చెప్పుకోవాలి. కేవలం 12 రన్స్ మాత్రమే కావాలి ఇక్కడ గెలుపు కోసం. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి స్టైన్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 27 బాల్స్ కి 12 రన్స్ మాత్రమే కావాలి ఈ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన సమయంలో పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 188 రన్స్, 3 వికెట్లు. 24 బాల్స్ కి కేవలం 8 రన్స్ మాత్రమే కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 17వ ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ మొదటి బాల్ వైడ్గా వేశారు. తర్వాత వైడ్గా వేసిన బాల్ మళ్ళీ వేయాలి కాబట్టి బౌండరీ అయితే లభించింది. తర్వాత రెండో బాల్ డాట్ బాల్ గా, మూడో బాల్ బౌండరీగా మలిచి గెలుపునైతే సొంతం చేసుకున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా 15.3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 198 రన్స్ టార్గెట్ అయితే ఛేదించేశారు. 3 వికెట్లను మాత్రం కోల్పోయి ఈ విధంగా 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో అదరగొట్టేశారని చెప్పుకోవాలి. పాయింట్లు పట్టికలో వరుస విజయాలతో మొదటి స్థానంలోకి అయితే చేరుకోగలిగారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మొత్తం మీద కూడా ఎక్కడ ఓటమి అనేది లేకుండా అద్భుతమైన వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు ముంబై ఇండియన్స్ సపోర్టర్స్ గా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిరాశకు గురయ్యారని చెప్పుకోవాలి. ఈ విధంగా వరుసగా ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ప్రభు సిమ్రాన్ 80 రన్స్, 39కి నాట్అవుట్ గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 66-35 అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. ఎక్స్ట్రా రూపంలో 10 రన్స్ లభించాయి. బౌలింగ్ పరంగా గజన్ ఫర్ 2 వికెట్లు, శార్దుల్ 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. పతనం చూసినట్లయితే వికెట్ పోవడం 27 వద్ద 45, 184 వికెట్లను కోల్పోయి 15.3 ఓవర్లు ముగిసేటప్పటికి టార్గెట్ అయితే 195 ఛేదించేశారు. ఈ విధంగా వికెట్ సాధించారు. 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించారని చెప్పుకోవాలి. ప్రభు సిమ్రాన్ బెస్ట్ స్ట్రైక్ రేట్, ఎక్కువ బౌండరీ చేసిన విధానంగా అవార్డులు అందుకోవడం జరిగింది. 80 రన్స్, 39 బాల్స్ కి నాట్అవుట్ గా నిలిచి అందుకున్నారు. ఈ విధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లు 3 వికెట్లు తీసి 22 రన్స్ తో అందులో 13 డాట్ బాల్స్ వేసినందుకు గాను హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ ద్వారా ఎక్కువ రన్స్ ఇవ్వకుండా 13 డాట్ బాల్స్ వేయడం అంటే 2 ఓవర్లకు పైగా డాట్ బాల్స్ వేయడం అంటే హర్షదీప్ సింగ్ ద్వారానే సాధ్యమైంది. ఈ అవార్డు అందుకున్నారు. ఇది వీడియో ఎంతో